వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను చేపల పులుసు చేసి చూపిస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తాను నా స్టైల్లో. ముందుగా చేపలు కొంచెం పసుపు, ఉప్పు, కారం పెట్టి నేను కొంచెం మ్యాగ్నేట్ చేసుకున్నానండి. అది నూనె వేసి నేను వేయించుకుంటున్నాను. అయితే పులుసుకి ఎందుకు వేయిస్తున్నారు అనుకోవచ్చు. నేను పులుసులోని కూడా కొంచెం వేయించే వేస్తానండి ముక్కలు. అలాగని డీప్ ఫ్రై అయితే కాదు, కానీ కొంచెం లైట్గా వేయించుకుందాము. వేయించుకుంటున్నానండి. ఇదిగోండి ముక్కలు వేగుతున్నాయి. ఇప్పుడు ముక్కలు వేగిపోయినాయండి. మనం తీసుకుందాము. వేరే ప్లేట్లోకి తీసుకుంటున్నాను నేను వేగిన ముక్కలు. ఇలా తీసుకుందామండి. తీసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు కొంచెం 4 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకుందాము. చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు, టమాటో, జీలకర్ర, వెల్లుల్లిపాయలు నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. మీకు అది చూపించలేదు. ఆ పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసిన కన్నా ఇలా పేస్ట్ వేసుకుంటే మనకు పులుసు గుజ్జుగా నీట్గా వస్తుందండి. బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా బాగా వేగనిద్దామండి ఆయిల్లో. బాగా పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుందాం పేస్ట్ని. వేయించుకుంటున్నానండి. ఇప్పుడు మనం పులుసుకి సరిపడా కారము, ఉప్పు అన్నీ వేసుకుందామండి. వేగింది కనుక పేస్ట్. కారం వేసుకుంటున్నాను. కారము, నెక్స్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి కూడా వేసుకుందాం. సాల్ట్ వేసుకున్నానండి. కొద్ది పులుసు కనుక ఎక్కువే పడుతుంది. కలిపెట్టుకుందామండి మనం. బాగా కలిసినాక ఇప్పుడు ఉన్న పొళ్ళు వేసేసుకుందాము. జీలకర్ర పొడి, ధనియాల పొడి నేను వేయించి పెట్టుకున్నానండి. ఆ 2 పొళ్ళు కూడా అవి వేసుకుందామండి. వేసుకుంటున్నాను. చిటికెడంత గరం మసాలా కూడా వేద్దామండి. ఎక్కువైతే అవసరం లేదు. చిటికెడు గరం మసాలా వేసుకుందాము. చాలా తక్కువ. చేపల పులుసుకి ఎక్కువ గరం మసాలా అవసరం లేదండి. కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు మనం చింతపండు అయితే నేను పక్కన పెట్టుకున్నానండి. పులుసు నానపెట్టుకొని పులుసు తీసుకొని గుజ్జు పక్కన పెట్టుకున్నాను. అది ఈ చేపలకి ఎంత సరిపోతుందో అంత మనం వేసుకుందాము. వేగింది కదండి. బాగా పచ్చివాసన పోయే వరకు చక్కగా వేగిపోయింది. కారం, ఉప్పు అన్నీ వేగినాయి. ఇప్పుడు ఆ పులుసు పోసుకుంటున్నాను. పులుసు పోసుకున్నాక చక్కగా కలుపుకుందామండి బాగానే. ఇది ఒక ఉడుకు వచ్చినప్పుడు మనం చేపలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఫిష్ వేసేసుకుందాము. ఉడుకుతుంది కదండి. ఇప్పుడు మనం ఫిష్ వేసేసుకుంటున్నాను. ఫిష్ పీసెస్ వేసుకుంటున్నానండి. పులుసులో ముక్కలు వేసుకున్నాను. ఉడుకుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి చేపల పులుసుకి. ఒక స్పూను మనం మెంతులు ఉంటాయి కదండి, ఒక స్పూన్ మెంతులు కొంచెం తీసి మనం వేయించుకోవాలండి. చిన్న స్పూన్తో సరిపోతుంది. బ్రౌనిష్గా వచ్చే వరకు వేయించుకొని మనం పొడి కొట్టుకుందాము. పొడి కొట్టేసుకుంటానండి. పొడి కొట్టేసుకొని ఫైనల్గా మనం వేసేసుకుందాం కొత్తిమీరని, మెంతి పొడి వేసేసుకుందామండి. చాలా అంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఫ్లేవర్ బాగుంటుందండి. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి. ఒకవేళ ఇంతవరకు వాడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా వాడండి. అది మెంతి పొడి చాలా బాగుంటుంది. వేసుకోండి. కొత్తిమీర వేసాక మనం ఫైనల్గా ఇంకా అయిపోతుందండి. పులుసు అంతా అయిపోద్ది. ఒక్క 1 మినిట్లో అయిపోతుంది. మనమేమో సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము పులుసు. ఇంతేనండి చేపల పులుసు. నా స్టైల్లో నేను చేశాను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఆదరించండి. ఓకేనండి. థ్యాంక్స్ అండి.